లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు 2 చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా, అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా, అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ, సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం.
మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే, అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది, తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది, ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా అనేది 6వ భావంలో తెలుసు. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచమం మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. 6వ శత్రు, రుణ, రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడికి మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ, రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందండి, దుష్ట శరీరం అంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం, తదుపరి వీడియోలో మనం చూడగలం. అట్లాగే మనం ధనస్సు లగ్నం, ధనుర్లగ్నానికి చతుర్థాధిపతి గురుడు, లగ్నాధిపతి చతుర్థాధిపతి అయ్యాడు, పంచమాధిపతి కుజుడయ్యాడు. కాబట్టి మొత్తం మీద ధనుర్లగ్నానికి చూసినట్టయితే శుభ అశుభులు ఎవరయ్యా అంటే, ధనుర్లగ్నానికి శుభులు కుజుడు, రవి, చంద్ర, గురువులు. శత్రువులు ఎవరయ్యా అంటే వీరికి శని, శుక్ర, బుధులు. కాబట్టి రాహుకేతువులు అనేటువంటి వారికి వస్తే కనుక, రాహుకేతువులు మనం జనరల్గా కేతువు మంచివాడు ఇక్కడ మళ్ళీ కూడా గురువుకి. కాబట్టి ఇక్కడ రాహు కనుక చతుర్థ స్థానమైనటువంటి మీనంలో ఉంటే ధనుర్లగ్నానికి అనారోగ్య సూచనలు అనేది 100% కనబడతాయి వీళ్ళకి. తర్వాత తల్లికి కూడా చూస్తే తనకు సొంత గర్భం కాకుండా కృత్రిమమైనటువంటి సంతానంగా పుట్టే అవకాశం ఉంటుంది, లేదా దత్తపుత్ర యోగం లాగా ఉంటుంది. ధనుర్లగ్నానికి చతుర్థం అందు కనుక రాహు ఉంటే, అదే పంచమంలో కుజుడు ఉంటే కనుక ఎన్నో పూజలు, యజ్ఞయాగాదులు చేస్తే తప్ప సంతానం కలగదు. కుజుడు స్వక్షేత్రమైనా కూడా కొంతవరకు అంగ వైకల్యం అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్లగ్న జాతకులు ముఖ్యంగా గురుడు చాలా బాగుండాలి. లగ్నాధిపతి ఎంత బాగుంటే వీళ్ళ సంతానం అంత బాగుంటుంది. లగ్నాధిపతి ఎంత బాగుంటే అంత పాండిత్యం ఉంటుంది. లగ్నాధిపతి ఎంత బాగుంటే అంత సుఖపడతారు. లగ్నాధిపతి ఎంత బాగుంటే తన తల్లి వర్గం కానీ మంచి సహకరింపు అనేది ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి గురువు ఎంత బలంగా ఉంటారో ధనుర్లగ్న జాతకులకి అంత బాగా గురుడు యొక్క అనుగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు అనేది పొందుతారు. కాబట్టి ఈ యొక్క చతుర్థ స్థానం కనుక రవి ఉన్నట్లయితే ధనుర్లగ్నానికి చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి. తండ్రికి బాగా కలిసి వస్తుంది, అది కూతురు పుట్టినా కొడుకు పుట్టినా కూడా. చంద్రుడు కనుక చతుర్థ స్థానం ఉంటే కనుక మంచి సుఖవంతుడు అవుతాడు. ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ సుఖవంతుడు అవుతాడంటే అన్ని సౌకర్యాలు అవంతవే లగ్జరీ లైఫ్ గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒకవేళ కుజుడు గనక ఉన్నట్లయితే ధైర్య సాహస పరాక్రమాల్లో అత్యంతమైనటువంటి ఘాటు విమర్శలు చేస్తూ చాలా బాగా రాణింపు అనేది ఉంటుంది. ఒకవేళ బుధుడు ఉండేట్లయితే వీరికి చతుర్థమందు అంత మంచిది కాదు. ఎందుకంటే లగ్నానికి ఆల్రెడీ పాపి బుధుడు. కాబట్టి బుధుడు గనక చతుర్థ స్థానం ఉందంటే గనక అంత ఫలితాలు రావు. కాబట్టి బుధుడు లేకుండా ఉండడం అనేది చాలా మంచిది ఈ లగ్న జాతకులకు చతుర్థ స్థానమందు. అదే అలాగే పంచమ స్థానంలో కూడా. మళ్ళీ శని ఉన్నా కూడా తండ్రికి తీవ్రతరమైనటువంటి అపవాదాలు, అపనిందలు, చదువులో కూడా కొంతవరకు వెనకబాటు పడటం, తల్లిని విమర్శించటం, అట్లాగే తన యొక్క ట్రెడిషనల్ ఏదైతే తను వంశపారంపర్యంగా వచ్చేటువంటి విలువల్ని విలువగా తీసుకోకపోవటం, బంధుమిత్రాదుల్ని కలవకపోవటం, తనకేదో అంతా తెలిసినటువంటి భావంలో ఉండటం, ఇవంతా కూడా చతుర్థ స్థానం ముందు కనుక శని కనుక రాహు కనుక ఉన్నట్లయితే, మళ్ళీ అట్లానే కేతు ఉన్నట్లయితే ఇది ఒక చతుర్థ స్థానంలో మంచి జ్ఞాని అవుతాడు, మోక్షగామి. అంటే మోక్షానికి అటెండ్ అనేది ఎప్పుడో ఎంబడే పుట్టంగా ఎవరు మోక్షం పోదాలని కోరుకోరు, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళకి దాని మీద దృష్టి అనేది మరలుతుంది. అటువంటి మంచి ఉత్తమమైనటువంటి స్థితి పొందడానికి ఒక అవకాశం కేతువు మీనంలో ఉంటే కనుక అట్లాంటి శుభయోగాలు కూడా బాగా సూచితంగా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మనము పంచమ స్థానానికి కుజుడు అధిపతి. ఈ కుజుడు ధనుర్లగ్నానికి అధిపతి పంచమమైనాడు కాబట్టి ఒకవేళ పంచమ స్థానంలో కుజుడుంటే లేటు సంతానం, కానీ ఒకవేళ పెళ్లి కుదిరింది అనుకోండి ధనుర్లగ్నానికి పెళ్లి ఆలస్యం అవుతుంది. ఎందుకు అంటే ఏదో సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్. అమ్మాయి కుదిరింది, అబ్బాయి కుదిరింది అనుకోండి సపోజు, ఆ పెళ్ళి మాత్రం డిలే అవుతూ ఉంటుంది. కుదిరిన తర్వాత కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో అడ్డంకులు వచ్చి ఉంటాయి. అలా కొద్ది దూరం వెళ్తూ ఉంటుంది, ఒక సంవత్సరం అట్లా గడుస్తూ ఉంటుంది. తర్వాత ఒకవేళ బుధుడు ఉన్నట్లయితే ఇదే పంచమ స్థానంలో మంచి వైజ్ఞానిక రంగము కానీ, విజ్ఞాన శాస్త్రాల్లో కానీ, గణిత శాస్త్రం కానీ అభ్యున్నతి పొందుతాడు. సామాజిక సేవ చాలా బాగా ఎక్కువ చేస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా బాగా రాణింపు ఉంటుంది. ఒకవేళ ఇక్కడ శని కనుక ఉన్నట్లయితే ఏ వ్యాపారం చెయ్యి అన్నీ నష్టాలు చేకూరుతాయి, ఏది మొదలుపెట్టినా నష్టపూరితంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కనుక రవి ఉంటే కనుక పంచమ స్థానంలో సంతానం, బహుసంతానం అంటే ఎక్కువగా సంతానం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు కాలంలో ఎవరు అంత సంతానం కనట్లేదు కానండి. ఒకప్పుడు అయితే 4, 5 పిల్లలు, 6, 10 మంది, 11 మంది కూడా కన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు అంత సాహసం చేయట్లే. కారణం ఏంటంటే అంత సామాజికమైనటువంటి ఇప్పుడుండే స్థితిలో అంతమంది కానీ ఇబ్బందులు పడే దానికన్నా ఒకరో ఇద్దరు ఉంటే చాలు అనుకునే స్థితికి వచ్చారు. కాబట్టి ఖర్చులు పెరిగినా అన్నిటి మీద అప్పుడంటే ఎటువంటి ఖర్చులు కొద్ది తక్కువగా ఉండేవి. అట్లానే అప్పుడు ఏవి కూడా కొంతవరకు కొన్ని కొనుక్కునే వ్యవస్థ అనేది అంతగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అందుకనే సంతానం అనేది ఒక కంట్రోలింగ్ అనేది వచ్చింది ఇక్కడ. కాబట్టి సంతానానికి అభ్యున్నతి బాగుంటుంది పంచమ స్థానాధిపత్యం వస్తే కనుక రవికి స్థానంలో ఉన్నట్లయితే. అట్లాగే ఒకవేళ రాహు కనుక ఉన్నట్లయితే ఏమన్నా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి రాహు ఉంటే. ఒకవేళ కేతు ఉంటే కనుక ఆలస్యం అవుతూ ఉంటాయి, ప్రతి విషయాన్ని ఆలస్యంగా తీసుకుంటూ ఉండాలి, అలా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ గురువు ఉన్నట్లయితే అది కూడా శీఘ్రగతిన మంచి ఫలితాలు ఇస్తాడు. గురువు పంచమంలో ఉంటే కనుక సంతానం కూడా బాగుంటుంది. శుక్రుడు ఉన్నట్లయితే స్వల్పమైన సంతానం కలుగుతుంది, అంతగా రాణింపు అనేది కూడా ఉండదు ప్రతి విషయంలో, ఏ వృత్తిలో కూడా అనేది. మళ్ళీ మనం కుజుడు కనుక చతుర్థ, అష్టమ స్థానం విశేష దృష్టి, సప్తమ స్థానం అందరికీ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ కూడా. తర్వాత శని మళ్ళీ తృతీయ భాగ్య దశమ స్థానాల దృష్టి కనుక ఒకవేళ పడితే కనుక కొంతవరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క పంచమ స్థానం దృష్టి పెట్టినట్లయితే శని. ఒకవేళ గురుడు కనుక పంచమ, సప్తమ భావాలుగా అంటే ఆ యొక్క దృష్టి ఉన్నట్లయితే
మంచి దృష్టిగా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. కుజుడి యొక్క దృష్టి కనుక ఒకవేళ పడినట్లయితే తన సొంత క్షేత్రం కాబట్టి సకలమైనటువంటి రజోగుణ సంపన్నుడుగా ఉంటారు అనేది చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అనేది ధనుర్లగ్నానికి చతుర్థ పంచమాధిపత్యాలు ఏవైతే గ్రహాలు ఉంటాయో వాళ్ళ యొక్క గ్రహస్థితిని గోచారీత్యా జాతకరీత్యా వాళ్ళకు ఉండే పరిస్థితిని బట్టి మనం తెలుసుకోవడం అనేది మంచిది. తద్వారా ఏ వృత్తిలో రాణింపు అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళు పంచమస్థానం మేషం మనం చూసుకున్న సైన్యాధ్యక్షుడు కాబట్టి సైన్యంలో కానీ లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు కానీ సెమీ ఇంటెలిజెన్సీ కానీ ఇంటెలిజెన్సీ విభాగంలో కానీ అట్లానే ధార్మికమైన సంస్థల్లో కానీ లేదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ పర్సన్స్గా ఎవరైతే ఉంటారో టెక్నికల్ అంటే రియల్ ఎస్టేట్ టెక్నికల్ పర్సన్స్ వేరే ఉంటారండి. వాళ్ళు సంబంధించినటువంటి టెక్నికల్ రియల్ ఎస్టేట్ టెక్నికల్ అంటే హార్డ్వేర్ వాడుకునేటువంటి వారు. హార్డ్వేర్ అంటే సుత్తే స్థాన గడపారలు మోసేటువంటి మేస్త్రులు అంటారు. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళకి రాణింపు అనేది ఉంటుంది. ధనులగ్నంలో పుడితే కనుక పంచమ స్థానం కనుక చాలా రాణింపు వాళ్ళకి. కాబట్టి ఇటువంటి ధనులగ్నాన్ని చూసుకున్నట్లయితే శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు మనకు జాతక చక్ర పరిశీలన చేసుకొని తగు వృత్తిని ఎంచుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. శ్రీమాత్రే నమః.